హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీయే కాకుండా ఇలా అప్పుడప్పుడు బేబీ పొటాటోస్తో దమ్ బిర్యానీ ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 kg బేబీ పొటాటోస్ని ఒకసారి వాష్ చేసుకొని 2 విజిల్స్ కుక్కర్లో ఉడికించుకోండి. ఇలా పీల్ అంతా తీసి పక్కన పెట్టుకోండి. 2 విజిల్స్ సరిపోతుంది, మరీ ఎక్కువ విజిల్స్ పెడితే మెత్తగా అవుతుంది. ఇలా ఉడికాక అన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై బిర్యానీ హండి పెట్టుకొని 2 టీ స్పూన్ నెయ్యి, 2 టీ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. మనం పీల్ తీసి పక్కన పెట్టుకున్న బేబీ పొటాటోస్ వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్ పాటు. ఇలా ఫ్రై చేసి వేయడం వలన బిర్యానీకి టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోండి. మీడియం సైజ్ ఉల్లిపాయలని ఒక 4 ఇలా కట్ చేసి విడదీసి పెట్టుకోండి. మీకు 4 వద్దు అనుకుంటే 3 సరిపోతుంది. ఎక్కువ గ్రేవీ కావాలంటే 4 వేయాల్సిందే. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసుకొని మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు బేబీ పొటాటోస్ వద్దు అనుకుంటే నార్మల్ పొటాటోస్తో కూడా చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కొన్ని తీసి పక్కన పెట్టుకోండి పైనుంచి వేసుకోవడానికి. హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగ, షాజీరా, బిర్యానీ ఆకు, కొన్ని కాజు పీసెస్ కూడా వేస్తున్నాను. ఒక టమాటో, కొన్ని బఠానీ. ఇవన్నీ ఆప్షన్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి ఫ్రై అయ్యాక ఒక 350 to 400 గ్రామ్స్ కర్డ్ తీసుకోండి. కర్డ్ ఉల్లిపాయలతోనే గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు టేస్ట్కి తగినట్లుగా కారం, ధనియాల పొడి, ఇది షాహీ బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే గరం మసాలా 1/2 టీ స్పూన్, ఈ గ్రేవీకి సరిపడినంత సాల్ట్, కొంచెం కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పొటాటోస్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అప్పుడే గ్రేవీ అనేది పొటాటోస్కి పడుతుంది. ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని సాల్ట్, హోల్ గరం మసాలా, ఒక లెమన్ పిండుకొని ఆ లెమన్ చెక్క కూడా ఇందులో వేసుకోండి. కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగు, ఆయిల్ 1 టీ స్పూన్. ఆయిల్ వద్దు అనుకుంటే గీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టుకొని ఇలా మరిగించుకోవాలి. మనం సోక్ చేసుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. 2 గ్లాసెస్ రైస్కి 6 to 7 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి. ఈ వాటర్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వాటర్ ఉప్పగా ఉండాలి, అప్పుడే రైస్కి మంచిగా ఈ వాటర్ పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా 50% ఉడకాలి రైస్. 50% అంటే మనం రైస్ని నొక్కి చూస్తే 2 ముక్కలుగా అవుతుంది. అప్పుడు 50% ఉడికినట్టు. ఒక లేయర్లా వేసుకోండి. రైస్ని మరొక 3 మినిట్స్ పాటు ఉంచితే 80% ఉడికిపోతుంది. అప్పుడు ఇంకొక లేయర్ వేసుకోండి. 80% అంటే మనం రైస్ని నొక్కి చూస్తే ఇలా స్మాష్ అవుతుందండి. అప్పుడు మొత్తంగా వేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని నచ్చితే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, సాఫ్రిన్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. ఇప్పుడు దీన్ని ఒక 6 to 10 మినిట్స్ పాటు దమ్ పెట్టుకోవాలి. మంచిగా దమ్ అవుతుంది. రైస్ పొడి పొడిగా వస్తుందండి. చూసారా ఎంత బాగుందో, పొడి పొడిగా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. గ్రేవీ ఎక్కువగా కూడా వస్తుంది. చూసారా ఎంత గ్రేవీ ఉందో. పొటాటోస్ కూడా ముందు ఫ్రై చేసి వేసాం కదా, ఈ ఫ్రై చేసి వేసుకున్న వాటికి గ్రేవీ పట్టి మంచి టేస్ట్ ఉంటుందండి. ఇది కీరా, ఆనియన్, లెమన్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ బిర్యానీ తింటూ ఉంటే ఏ నాన్ వెజ్ బిర్యానీ కూడా గుర్తురాదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.